విశాఖ సాగర్ తీరానికి అతి దగ్గరలో ఉన్న మెరైన్ ఎగ్జిబిషన్ జనాల్ని ఎంతో ఆకట్టుకుంటుంది. వివిధ రకాల జంతువులతోని ప్రదర్శన ఎంతో అద్భుతంగా ఉంది. అయితే ఈ ప్రదర్శనని చూడడానికి కొన్ని వేలాది మంది రోజు తరలి వస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎంత రద్దీగా ఉందో ఒకసారి చూశారు కదా. మరి ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. అయితే ఇప్పుడు ఒకసారి చూసొద్దాం, లోపలికి రండి, వెళ్దాం. సో ఇక్కడైతే చాలా బాగుంది. ఇది అస్తమానం ఇంట్లో కన్నా ఇక్కడ చాలా బాగుంది. ఇది ఎప్పుడు సింగపూర్, దుబాయ్లో చూడడం తప్ప ఇక్కడ ఎప్పుడు చూడలే. సో వైజాగ్లో చూసాం. బర్డ్స్ చూసాను, ఎక్వేరియం చూసాను. అంటే ఇలాంటి ఎక్స్పీరియన్స్ గూగుల్లో ఫొటోస్లో చూడడం కానీ రియల్గా ఎప్పుడు చేయలేదు. అంటే ద ప్యారెట్స్ ఇంకా ద ఫిషెస్ అన్నీ చాలా బాగున్నాయి. రైడ్స్ అన్నీ కూడా. అవన్నీ ఏంటి అని చూడడానికి వచ్చాం. రైడ్స్ అవన్నీ చూడడానికి భయం వస్తుంది, బట్ ట్రై చేస్తాం. నా పేరు శృతి, నేను పురుషోత్తపురం నుంచి వచ్చాను. నాకు బాబు ఉన్నాడు అనమాట. వాడు చాలా ఫన్నీగా ఉంది. ఇక్కడ ఫిష్ వరల్డ్ అని చెప్పి మేము వచ్చాము. కాస్ట్ కూడా హెవీ, అంటే ఐ మీన్ పర్లేదు బాగానే ఉంది, బట్ హెవీ కాస్ట్ కొంచెం. అది నెక్స్ట్ టైం ఏంటంటే దాన్ని రెడ్యూస్ చేస్తే ఇంకా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా రావడానికి చాలా బాగుంటుంది. చాలా బర్డ్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఎగ్జిబిషన్ కూడా ఎవ్రీథింగ్ ఇక్కడే ఉంది. మేము బయటకు వెళ్ళి ఎంజాయ్ చేయక్కర్లేదు. ఫుడ్, ఎంటర్టైన్మెంట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. ఫన్నీ గేమ్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ టైం ఇలాంటి కాస్ట్ కొంచెం తగ్గిస్తే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా కొంచెం ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. ఇక్కడ గనక మీరు వస్తే గనక మీరు చాలా సంతోషంగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ
ఈ యొక్క క్లైమేట్ చూస్తుంటే చాలా బాగుంది. చాలా మంది ప్రజలు ఎంతో ఒక బాధల్లో ఉండి ఇక్కడికి వచ్చి ఆ యొక్క సంతోషాన్ని పొందుకుంటున్నారు. ఇప్పటి వరకు రకరకాల వింత అనుభవాలతో జంతువుల్ని ఎక్కడో జూ పార్క్ లో మాత్రమే చూసాం, కానీ ఇప్పుడు ఈ ఎగ్జిబిషన్ లో చూడటం ఎంతో అద్భుతంగా ఉంది. అదే కాకుండా చిన్నపిల్లలు ఆడుకోవటానికి వస్తువులు ఇక్కడ అందుబాటులో ఉండడం అనేది చాలా అద్భుతంగానే చెప్పుకోవచ్చు. చూస్తూ ఉంటే ఎంతో ఆకట్టుకుంటునే విధంగా ఉంటుంది. చిన్నపిల్లలకు ఆకర్షణీయంగా ఉన్న పెద్దవాళ్ళకి కావాల్సిన వస్తువులు కూడా ఇక్కడ అన్ని అందుబాటులో దొరుకుతున్నాయి. చాలా అద్భుతంగా ఉంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ అర్జున్తో వెంకట్, విశాఖపట్నం, 6K న్యూస్.